డే 10 ఆఫ్ 60 డేస్ ఛాలెంజ్. సో, ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్స్ అయితే ఇక్కడ మీకు వాచ్ లిస్ట్‌లో కనిపిస్తున్నాయి కదా! అవన్నీ వాటిల్లో యూఎస్‌డిటీ కాయిన్స్‌లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. సో, రివర్ అయితే 4 డేస్ నుంచి హోల్డింగ్‌లోనే ఉంది. స్టాప్ లాస్ హిట్ కావడం లేదు. టార్గెట్ కూడా హిట్ కావడం లేదు. సో, ఓవరాల్‌గా చూస్తే నిన్న మనకి ₹1000 లాస్ అనేది మనం బుక్ చేసుకున్నాం. 2 డేస్ ప్రాఫిట్ ఉంటే 1 డే లాస్, 2 డేస్ ప్రాఫిట్, 3 డేస్ ప్రాఫిట్ అలా మనకు కంటిన్యూ అవుతూ ఉంది. సో, డెక్సీ ఏదైతే ఉందో యూఎస్‌డిటీ ఇది మనకి బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది 7.72 లెవెల్ దగ్గర. కాబట్టి దీన్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని అబ్జర్వేషన్ చేయండి. బికాజ్ ఇది మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడి నుంచి కూడా 11 వరకు ఎలాంటి రెసిస్టెన్స్ ఏరియా లేదు దీనికి. కాబట్టి ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని దాంతోపాటుగా టీఏఓ కూడా మనకి నాకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఈ విషయం మీకు తెలుసు. బట్ ఇప్పుడు బులిష్గా టర్న్ అవుట్ అయింది. అండ్ రిజాల్వ్ చూసినట్టయితే బ్రేక్అవుట్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఐఎల్వి కూడా బ్రేక్అవుట్. ఇంకా రివర్ అయితే 4 డేస్ నుంచి హోల్డింగ్లో ఉంది. అండ్ ఐఆర్ఎస్ కూడా బ్రేక్అవుట్ రేంజ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో మంచి బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది. సో, ఇవి అనమాట ఈ 6 ట్రేడ్స్ నావి. సో, ఇవి 6 ట్రేడ్స్లో ప్రాఫిట్ ఎంత బుక్ అయింది అండ్ రేపు ఎంత ప్రాఫిట్ డే 10కి అనేది అబ్జర్వేషన్ చేద్దాం.